వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య స్థానికంగా కలకలం రేపింది. భార్యతో పాటు ఆమె అక్కను, సొంత కూతుర్ని భర్త యాదయ్య అతి కిరాతకంగా హతమార్చాడు. చిన్న కూతుర్ని సైతం మట్టుబెట్టే ప్రయత్నం చేయగా చిన్నారి త్రుటిలో తప్పించుకుంది. ఇంట్లోని భయానక పరిస్థితిని గమనించి పరారైంది. కూతురి కోసం వెతినా దొరకపోవడంతో చివరికి యాదయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ హత్యలతో కుల్కచర్ల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కుల్కచర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన యాదయ్య, అలివేలు దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా సద్దుమనగడం లేదు. తల్లిదండ్రుల గొడవల మధ్య నలిగిపోతున్న పిల్లలను తన వెంట తీసుకెళ్దామని అలివేలు అక్క హనుమమ్మ గత రాత్రి కుల్కచర్ల గ్రామానికి వచ్చింది. ఇక పిల్లలు తనకు దూరం అవుతారని భావించిన యాదయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సమాచారం తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, భార్య బిడ్డతో సహా వదినను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న యాదయ్య ఆత్మహత్య చేసుకున్న దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలవేలు, ఆమె అక్క అమ్మమ్మ, కూతురు అపర్ణను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా గమనించిన తన చిన్న కూతురు శ్రావణి ఇంటి నుండి పారిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. గత కొద్ది నెలల నుండి కూడా యాదయ్యకు తన భార్యకు గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. ఈ గొడవల వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తన భార్య సోదరి అలివేలు అక్క హనుమమ్మ పిల్లలను తీసుకెళ్లేందుకు రాత్రి కుల్కచర్ల గ్రామానికి వచ్చింది. తన పిల్లలను తీసుకుపోతుందని చెప్పి భావించిన యాదయ్య తన వదిలే హనుమమ్మతో సహా భార్యను, కూతుర్ని హత్య చేశాడు. హత్యలను గమనించిన చిన్న కూతురు వాడు భయభ్రాంతులకు గురై వెంటనే ఇంటి నుంచి కూడా పారిపోయింది, ప్రాణాలతో బయటపడింది. అనంతరం యాదయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాత్రి 1 గంట ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని అటు మృతదేహాలను పోస్టుమార్టం కొరకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో హత్య గల కారణాలను గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.